ఏరు దాటే వరకే ఓడ మల్లన్న, దాటిన తర్వాత బోడి మల్లన్న. ఇప్పుడు ఈ సామెత ఎందుకు అనుకుంటున్నారు కదా. రాధిక ఆప్టే తీరు చూస్తూ ఉంటే ఇదే అనిపిస్తోంది. మరి తెలుగులో సినిమాలు చేసినన్ని రోజులు ఆహా ఓహో అనేసి ఇప్పుడేమో చిచ్చి టాలీవుడ్ అంటున్నారు. మరి ఆమె బాధ ఏంటో, అంతగా ఆమెను ఎవరు బాధ పెట్టారో చూద్దాం పదండి. అన్ని ఇండస్ట్రీల్లోని హీరోయిన్లు తెలుగులో నటించాలని కోరుకుంటున్నారిప్పుడు. ఇక్కడ ఆఫర్ వస్తే అదే 10,000 అనుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం తెలుగులో నటించి ఇక్కడే గుర్తింపు తెచ్చుకుని వేరే చోట ఆఫర్ రాగానే క్రేజ్ తీసుకొచ్చిన టాలీవుడ్పై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అందులో రాధిక ఆప్టే అందరికంటే ముందుంటారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీపై సంచలన కమెంట్స్ చేశారు రాధిక. టాలీవుడ్లో హీరోయిన్లకే కాదు, వాళ్ల కోసం రాసే పాత్రలకు ప్రాధాన్యత ఉండదని, సెట్స్లో హీరోయిన్ని మూడో వ్యక్తిగా మాత్రమే చూస్తారని విమర్శించారు. టాలీవుడ్లో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని, ఇష్టానుసారం షూటింగ్స్ రద్దు చేస్తారని, చేసినప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరని చెప్పుకొచ్చారు రాధిక. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు తనకు చాలాసార్లు ఎదురయ్యాయని, అందుకే టాలీవుడ్కి దూరంగా ఉన్నానన్నారు రాధిక. ఇక్కడ ఆమె రక్త చరిత్ర, ధోని, లెజెండ్, లయన్ సినిమాల్లో నటించారు. ఇవి మినహా రాధిక తెలుగులో కనిపించిందే లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇండస్ట్రీపై పిడుగులాంటి విమర్శలు గుప్పించారు రాధిక ఆప్టే. గతంలో కూడా టాలీవుడ్పై నిప్పులు చెరిగారు ఈ బ్యూటీ.